సో ఇప్పుడైతే మనం ఈ స్కూల్ కన్ఫెషన్స్ అని ఉన్నది కదా, ఈ వీడియోకి రియాక్ట్ అవుతున్నాం. నేనైతే చూస్తాను ఆ వీడియో, చాలా బాగుంటది. ఇప్పుడు నీకు చూపిస్తాను. స్కూల్ కన్ఫెషన్స్ అంట, ఏం చేస్తారో ఏంటో. కాదు, గెస్ట్ చే అసలు ఏముంటాయి అనుకుంటున్నావు కన్ఫెషన్స్ లో? మెజారిటీ కేటగిరీ దేంట్లోకి వెళ్తాది అనుకుంటున్నావు? హలో హలో చెప్పు చెప్పు. కాస్త ఇప్పుడు మామూలుగా ఎంతన్నా స్కూల్ అంటే మా చిన్న చిన్న లవ్ స్టోరీస్ అంతగా మహా అయితే మేబీ ఇది బాగా వెస్టర్న్ సైడ్, బాగా వెస్టర్న్ కల్చర్ లో ఆలోచించి ఎక్కువ. అలాంటి కల్చర్ అయితే మరి అలా ఆలోచించనక్కర్లేదు. మనం చూసాం కదా 5 స్నాప్ స్టోరీ. అది ఇంకా ఆఫీస్ లో చూసాడు పాపం. మీరు స్కూల్లో చూసేస్తారు, అంతమించి ఏముండదు ఇంకా. హలో గైస్, అందరికీ వెల్కమ్ టు ది స్ట్రీమ్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్ మిస్టర్ 24. సో ఈవేళ అయితే మనం కొన్ని కన్ఫెషన్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. హలో, దీని లైన్ లో ఉన్నావా? చెప్పు చెప్పు. దేని మీద రియాక్ట్ అవబోతున్నాం ఈరోజు? మొన్న రీసెంట్ గా 301 డేస్ వీడియో పెట్టే చూసావా? కన్ఫెషన్స్ అండ్ డార్క్ కన్ఫెషన్స్ అని చెప్పి. 5 స్నాప్ స్టోరీ ఫుల్ ట్రెండింగ్ కదా. అప్పుడు ఆ వీడియో చూసాక మనం కూడా అలా కొన్ని కన్ఫెషన్స్ కి చేద్దాం అనుకున్నా, కాకపోతే మన దగ్గర చెప్పడానికి అంతగా ఏం లేదు. సో ఈ ఛానల్ అనమాట డిజనరసిటీ అని చెప్పి. సో నాకైతే ఈ ఛానల్ రీసెంట్ గా చూసాను అనమాట, డిజనరసిటీ అని చెప్పి. చాలా మంచి వీడియోస్ చేస్తాడు, చాలా మంచి వీడియోస్ పెడతాడు. దీంట్లో కన్ఫెషన్స్ వీడియోస్ అని కూడా పెడతాడు. దానికి మనం రియాక్ట్ అవబోతున్నాం. సో గైస్, మీరు ఎవరైనా ఇంగ్లీష్ కంటెంట్ చూస్తే మీకు ఈ ఛానల్ రికమెండ్ చేస్తాను. చాలా బాగా పెడతావు, బాగుంటాయి వీడియోస్. సో మనమైతే ఈ ఫస్ట్ వీడియోతో స్టార్ట్ చేద్దాం. నేను నువ్వు వీడియోలు తీసేవాడివి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని తెలియదు నీకు. మధ్యలో మాకు బ్యాడ్ ఇలాంటి ఏది మేము రావు. వెరీ ఏట్రా ఈ పూర్ యూట్యూబర్ తో నేను అసలు మీకు వచ్చి అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ రా మీరు. సరే కంటిన్యూ. ఏవో స్కూల్ కన్ఫెషన్స్ అని మనం చూసే ఫస్ట్ వీడియో ఇదే. I'm back and I'm black. Last video I asked you guys for your confessions, specifically your school confessions on the craziest events that happen at your school. And after reading multiple submissions, I realized most of y'all schools have something in common. So హలో జాస్పర్, చెప్పు. స్కూల్ కన్ఫెషన్స్ అంటే కామన్ గా ఏ కేటగిరీలోకి వెళ్తా అనుకుంటాం కన్ఫెషన్స్ అన్ని? బాయ్ అక్క. అరే మనం ఆడు అంటే ఇప్పుడు ఈ వీడియో ఫారెన్ కాబట్టి, మనది ఇండియా కాబట్టి, మన ఇండియాలో ఒక టైప్ ఆఫ్ కన్ఫెషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక టైప్ ఆఫ్ కన్ఫెషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మ్యాచ్ చేయలేం మనం. గెస్ చేయి. అంటే ఇది ఏ రీజన్ బట్టి ఒక్కొక్క కల్చర్ అలా ఉంటది కాబట్టి మనం ఏ కల్చర్ అంటే ఎక్కడది? అమెరికా అనుకో. అమెరికా అనుకున్నాం. మహా అయితే ఏం చేస్తారు, పార్టీలకు వెళ్తారు, పార్టీల్లో ఎవడో ఇదేంటి మందు పోస్తాడు, లేదంటే మందులు ఏదో చేసి ఉంటారు. ఇంకేంటి మహా అయితే ఇప్పుడు చూద్దాం. ఏం చేస్తారు, ఇంకేం చేయలేదు. లేదంటే ఏదో డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళడము సంథింగ్. నీకు ఇవన్నీ బాగా తెలుస్తాయి, రిటర్న్ కదా. సో స్టార్ట్ చేస్తున్నాను వీడియో. So I'm just gonna go off and read my favorite ones that I could find. Alright, let's start this out with a short one. One time when the teacher left the room to talk to a student, I checked the teacher's search history and చెప్పు జాస్పర్, నీకు ఇక్కడ క్వశ్చన్ రా. హలో, ఏంటి 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 చెప్పు. ఇక్కడ విన్నావు కదా, లైక్ ఇప్పుడు స్టూడెంట్ బయటకు వెళ్ళాడు, టీచర్ బయటకు వెళ్ళింది, అదేంటి దాని హిస్టరీ ఓపెన్ చేసి చెక్ చేసింది. అడు ఏం చూసుంటాడు అనుకుంటున్నావు? మ్యాక్సిమం గెస్ట్ సరదాగా ఏం చూస్తుంటాడు, చూడాల్సిందే చూస్తుంటాడు. ఇంకేంటి వాటర్ లైక్ ఏదో ఎలా అంటే ఏం చూసుంటాడు? ఇంకా స్పెసిఫిక్ వెళ్ళు లోపలికి. ఇంకా స్పెసిఫిక్ వెళ్తే నీ యూట్యూబ్ ఛానల్ మీద సెన్సర్ పడిపోతాయి. ఓకే కంటిన్యూ చేయరా. Utopia stuff.
Zootopia. You know, we're off to a good start. This happened last year, and I went to the drinking fountain with my buddy after PE, and I heard noises in the bathroom. So we went to check it out, and when we jumped to look at the stalls, we saw the math teacher plowing the English teacher in the freaking male bathroom in between periods. అలా జాస్పర్ వినిపించింది, అక్కడ ఏమన్నాడు అది కూడా వినిపించలేదా? కాదు, నాకు దీంట్లో అర్థం కానిది ఏంటంటే మన స్కూల్లో కాలేజీ లాగా టీచర్ కి స్టూడెంట్ కి సపరేట్ గా ఉండవు వాష్రూమ్స్. అంటే ఇప్పుడు వాడు నాకు తెలిసినంత వరకు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు టీచర్ అక్కడే ఖచ్చితంగా టీచర్స్ కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ టీచర్స్ వాష్రూమ్ లో వెళ్ళి దొరికిపోయారు అనుకో, అది వేరేలాగా ఉంటుంది. స్టూడెంట్స్ దొరికిపోతే వేరేలాగా ఉంటుంది. అందుకే నాకు తెలిసి ఆలోచించి ముందే ఆలోచించి స్టూడెంట్స్ దాంట్లోకి వెళ్ళి వేసాడు. అందుకే కాదురా మాస్టర్ అంటే స్టూడెంట్స్ కి దొరికిపోయిన పావాలి కానీ టీచర్ దొరకకూడదు అని చెప్పి చేసుకున్నాడు. ఇప్పుడు స్టూడెంట్ దొరికిపోతే ఆడు ఏం చేస్తాడు రా, బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఏమంటాడు, మహా అయితే నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమంటాడు, డబ్బులు అడుగుతాడు. అదొక యాంగిల్. లేదంటే డబ్బులు అడుగుతాడు. చెప్పేది ఉన్నారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండిరా, అక్కడ పాసిబిలిటీస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద దినకర్ల అంటే ఇలాంటి అయితే ఛాన్స్ అడుగుతాడు రా, నాలంటాడైతే డబ్బులు అడుగుతాడు. అది కాదురా, అరే కంప్లీట్ చేయండి అంటారా నన్ను. రియాక్ట్ అవ్వాలి, మనలో మనం రియాక్ట్ అవ్వకూడదు. మన కన్ఫెషన్స్ రియాక్ట్ అవుతున్నాను రా, కంప్లీట్ వద్దు ఈ సీన్ కట్ అయిపోయింది. నెక్స్ట్ లేదు, ఇది కంప్లీట్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ అడుగుతాడు, సెకండ్ ఆఫ్ ఆల్ మనీ అడుగుతాడు, థర్డ్ ఆఫ్ ఆల్ ఎవడైనా బుద్ధి ఉన్నాడు, ఎవడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ అడుగుతాడు. అదే బుద్ధి లేనోడే, అరే చెప్తున్నాను, అరే బుద్ధున్నోడు చదువుకున్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి కళ్ళముచ్చి పారిపోతాడు రా, ఎవరికి చెప్పడు. చూసిన ప్రతి ఒక్కడు ఎదవే పోతాడు. ఆ ఎదవ ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ అడుగుతాడు, సెకండ్ ఆఫ్ ఆల్ మనీ అడుగుతాడు, థర్డ్ ఆఫ్ ఆల్ లాస్ట్ కి ఆ మార్కుల్లో కొంచెం చేయమని ఇది బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ మహా అయితే బ్లాక్ మెయిల్ ఇంకా పోతుంది. అదే టీచర్స్ దాంట్లో చేసిన అనుకో ఉద్యోగం పోతుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిఫరెంట్. ఆడు ఈ చెప్తున్నాను కదరా, బేసిక్ గాడు ఈ ప్రపంచానికి అరే అవుట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బతుకుతున్నాడు రా, ఏం అనకూడదు అండి. సో కాదు, చెప్పడం మర్చిపోయాను. ఇవి కన్ఫెషన్స్ అన్ని నిజాలు అయ్యి ఉండవు, కొద్దిమంది మేడప్ స్టోరీస్ అయ్యి ఉండొచ్చు. నువ్వు నిజంగా అది చెక్ చేద్దాం, అది ఎంతవరకు నిజమై బాగా క్రేజీగా ఉంటే. ఇది మాక్సిమం నిజమై ఉంటది, ఇది మాక్సిమం నిజమై ఉంటది. 100 కాలేజ్కి ఒక కాలేజ్ లో అవదంటావా? లేదురా అడు మరీ అంత పిచ్చులు అంటే స్టూడెంట్స్ దాంట్లోకి వెళ్ళి వేసుకున్నంత పిచ్చులు ఏమి ఉండరు రా ఎవరునా. వేసుకుంటే మా అయితే ఆఫీస్ లో వేసుకుంటారు. మరి వాళ్ళ ఇద్దరు ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి మరి కాకపోతే ఒక రూమ్ తీసుకోలేరా అంత ఇది ఉంటే. ఏముంది బాగా అర్జెంట్ అయ్యి లేదు ఎంత ఇదైనా ఆఫీస్ లో వేస్తారు రా నాకు తెలిసినంత వరకు. మరి ఇది నాకు తెలిసి ఫేక్ 95%, 99 వేసుకో. ఇంకా నువ్వు చెప్తే అయ్యి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. It's freaking insane. He took a picture of it and showed the school administration, and he got suspended for taking the picture, but both teachers were fired. Why was he? లాస్ట్ లైన్ చూడు, అది సస్పెండ్ అయ్యాడు ప్లస్ ఈడు కూడా ఉద్యోగం పోయింది. School administration, he got suspended for taking the picture, but both teachers were fired. Why was he suspended? He took photo evidence of 2 teachers doing. వీడు సస్పెండ్ అయ్యాడు, వాడు వెళ్ళిపోయాడు. వీడిని ఎందుకు సస్పెండ్ చేశారు అంటే వీడు ఇల్లీగల్ వీడియోస్ చేస్తున్నాడు. ఒక ఇద్దరు ప్రైవసీని ఆడు బ్రీచ్ చేశాడు కాబట్టి ఆడు సస్పెండ్ చేశాడు. వీళ్ళు స్కూల్ ప్రాపర్టీలో ఇలా చేశారు కాబట్టి ఈ ఉద్యోగం తీస్తారు. స్కూల్ బాత్రూమ్ లో ప్రైవసీ ఏంటిదా? వాళ్ళిద్దరికి ప్రైవసీరా, వాళ్ళిద్దరు టీచర్లు ఉన్నారా, వాళ్ళిద్దరు ప్రైవేట్ మూవ్మెంట్. వీడు వీడియో తీసి ఆడు ప్రైవసీని బ్రీచ్ చేశాడు కాబట్టి వీడు సస్పెండ్ చేశారు.
వాళ్ళు స్కూల్లో చేశారు, అది చేయకూడదు కాబట్టి వాళ్ళిద్దరి ఉద్యోగం తీసేశారు. సో 2 పక్కల జస్టిస్ చేశారు స్కూల్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. Indecent exposure in a school bathroom. Unless he spread it around to all the other students, he should have never got suspended. What's worse is that the English teacher was cheating on his wife. Yes, it was 2 male teachers, and he had a son that was in our class. దీని నీకు అర్థమైంది అక్కడ ఏమన్నాడు? నాకు అర్థమైంది, నేను ఫస్ట్ గెస్ట్ చేశాను కానీ నేను సైలెంట్ కొన్నాను. ఇది ఓకే, వైఫ్ మీద చీటింగ్ చేసాడు, అదంతా ఎప్పుడు వినేస్టోది. ఇది ఎవరితో చేసాడు అనుకుంటున్నా? 2 మేల్ టీచర్ల మీద చేసాడంటే అది హైలైట్ అక్కడ. కొన్ని వెళ్ళిపోయాడు. అదే మంచిగా వీడియో చేద్దామంటే అవ్వదు. అండ్ he had a son. And bro never forgave us. Nah, if I was bro, I'd switch schools, man. There's no coming back from that. Like, what his dad did is almost as bad as having like an OnlyFans mom. You know, the clowning would never stop. I'm so idiot. There was this one dude who was friends with me since I moved to this state 5 years ago, and we've been drifting apart recently because he has some unsavory things about certain people that I did not want to be associated with. Yeah, let me guess. He was racist. He was very into airsoft. Yeah, he was definitely racist. He didn't have a lot of friends, but he thought of me as a friend. Fast forward to now, and it's Halloween 2023, and this kid comes into school wearing a full military tactical outfit with a bulletproof vest and a helmet. Everyone already thought this kid was a threat, and today people made sure to be extra nice to him, just in case, you know. I'm glad I stopped being around this kid so much, because I really do not want to be known around this guy. Yeah, your former friend is super weird, bro. I'm so glad that you got out of that friendship. But if I saw someone show up in that fit to school one day, honestly, I'm సో నీకు తెలుసు కదా అమెరికాలో స్కూల్ షూటింగ్ గురించి. తెలుసు. వాడు షూట్ అలాగొచ్చాడు డ్రెస్ వేసుకుని. అర్థమైంది. మా కాకపోతే నిజంగా అలాగ వేసుకొని వస్తే స్కూల్ నుండి తోసేస్తుంది మామూలుగా అయితే. ఏం పోయారా బాబు, భయం, చాలా భయం. నిజం ఏమంటావు, ప్రతిసారి అవుతాయంట స్కూల్ అక్కడ. అవునా? చాలా ఎక్కువ, కాకపోతే కొన్ని స్టేట్స్ లో ఎక్కువ అన్నట్టు అన్నారు గుర్తున్నప్పుడు. అదేంట్రా మీకు తెలియపడు, నువ్వు అక్కడే చదువుకున్నా చిన్నప్పుడు? ఏమన్నాను నువ్వు? నన్నేనా? నిన్నే. నేను అక్కడ చదువుకుంటే ఈ రంగులు ఎందుకుంటాను? ఏమ్మా ఈ రంగు ఉంటాడు, చదవకూడదు ఏంటి? So next. అంతగా ఏం లేదు. Next. In year 8 on some cold ass morning, this kid who I only talked to like once or twice, he was weird, had asked me if I wanted to see something. I said yes, of course, and he opened his jacket to show me a grenade. This kid walked into school with a grenade, and when our classes started, the building he was in evacuated because he threw the grenade, pin still in, and everyone started screaming and ran. Police showed up and everyone got to find out what really happened. Turns out his grandpa fought in either World War II or the Vietnam War, kept the grenade as a memento, which is illegal, and this kid managed to get his hands on it. After police confiscated it, they safely destroyed it. A bunch of kids needed counseling, and the kid was taking some time to himself, which just meant he was expelled, but my school hates that word for some reason. Bro, imagine if the school's weird kid approaches you and pulls out a grenade. Like, what do you do in that situation, honestly? I don't know what I would do, because... నువ్వేం చేస్తావు? పెనమరగా అయిపోతా నేను. ఏమైపోతావు? గ్రైండ్ మీద పడిపోతా. కెప్టెన్ అమెరికా సాక్రిఫైస్ చేస్తావు అందరి కోసం. అప్పుడు నేను ఒక కత్తిలాంటి అమ్మాయి వచ్చి హే యూ కమాన్ అంటది. అక్కడ నువ్వు చచ్చిపోయి కావడొస్తాడు దాని దగ్గరికి వచ్చి నాకు మంచి సీరం వేస్తుంది, తాగేసి క్యాబ్ నెంబర్కి అయిపోతా. ఓకే నెక్స్ట్. If he pulls the pin, how do I get away? If I run away, he's just gonna chuck that shit at me and I'll blow up. If I stay there, he's gonna stay there too and I blow up. What am I gonna do? Thank God he didn't pull the pin, and thankfully everybody at your school is safe. When I was in high school, it was revealed that the mystery meat they've been giving us for almost 4 years was monkey meat. So apparently the meat supplier for the school was a crooked piece of shit who wanted to make a huge profit. So instead of chicken or I don't know horse meat, he got us monkey meat. Let's just say కాదు, చికెన్ రేట్ తక్కువ ఉంటది కదా మంకీస్ కన్నా. ఏమరా మంకీ ఆడికి ఎక్కడ అడవిలో తీసుకొచ్చినట్టున్నాడు ఆడు ఫ్రీగా తీసుకోదాడు. మామూలుగా పట్టుకుని ఉంటాడు.
మంకీస్ అయినా అంత ఈజీగా దొరికిసాయి. అయినా ఏ మీట్ వదిలేసి మంకీస్ మీట్ పెట్టుకున్నాడు. కాదు దెనక ఆడు తక్కువలో కొనడానికైనా మంకీలు కూడా అమ్ముతాడు రా, ఎవడు అమ్మడు. అదే మంకీలు అక్కడ దొరికేడికి ఫేక్ మాయా, ఫేక్. ఫేక్ అంటారు. Their school was locked down afterwards and the supplier got arrested. That's just so gross. That's probably being served in every high school, honestly. Based on some of the meat I've seen in my old school too, I bet that's monkey meat also. I blame Michelle Obama for all of this. If it wasn't for her, you guys wouldn't be eating monkey meat. So I used to run a school confession Instagram account. Then there was one confession that I got about a girl a dog and got pregnant. How is that possible? అవును, హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? పాసిబుల్ పాసిబుల్ ఏంటి? డాగ్ ప్రెగ్నెంట్ కదా, అమ్మాయి ప్రెగ్నెంట్. ఆల్రెడీ నేను చూసాను ఒకసారి, ఒక అమ్మకి అలాగే అయ్యిందంట. చూసావా? తీసుకుంది. నువ్వే చూసావు? లేదురా, నేను అంటే మామూలుగా ఎందులోనో గూగుల్లో చూసాను ఒకసారి. చేస్తారు, కొంతమంది చేస్తారు. ప్రెగ్నెంట్ జూ ఫైల్ అంటారు. జూ ఫైల్ అంటారు తెలుసా? పిల్లలు ఎలా పుడతారు? పప్పులు పుడతాయి, పిల్లలు పుడతాయి. స్కాన్ చేస్తే ఆ అమ్మాయి స్కాన్ చేస్తే కొంచెం సగం కుక్కలో సగం మనిషిలాగా ఉందని అన్నారంట. నువ్వు అర్జెంట్ గా దీన్ని తీసేపోతే నీ ప్రాణానికి ప్రమాదం అంటే అది అబర్షన్ చేసుకుంది. అది నాకు డౌట్, మాక్సిమం ఫేక్ అయి ఉంటది. సగం మనిషి సగం కుక్క నిజంగా ఉండదు కదా. అది ఫేక్ ఏమో అయ్యిండొచ్చేమో కానీ యానిమల్స్ కి అట్రాక్ట్ అయ్యే జనాలు అయితే ఉన్నారు. అయ్యి ఉన్నాళ్ళే, అయి తెలుసులే. ప్రెగ్నెంట్ గురించి అయితే డౌట్, నాకు డౌట్. కాస్త మంచిగా రియాక్ట్ అవుదా? ఓ ఇంత పెద్ద కన్ఫెషన్ చెప్పాడు, ఓ షిట్ అని ఏమైనా ఒక రియాక్షన్ ఉండాలి కదా. సైలెంట్ గా కూర్చుంటావు అంటే ఇది పెద్ద పెద్దది కాదంటావు. ఆల్డితే ఇవన్నీ చాలా కామన్ నీకు. కామన్ అనగానే అంటే ఫస్ట్ టైం తెలిస్తే నిజంగా రియాక్షన్ ఇచ్చేవాడేమో. నెక్స్ట్ I didn't even know this. I live in an Islamic country. అదే ఇదేరా చాలా బిగ్గెస్ట్ కన్ఫెషన్. దెబ్బకి నా మైండ్ పోయింది ఇది విన్నప్పుడైతే. ఇది అమెరికాలో కూడా కాదు, ఏదో ఇస్లాం. ఈ కన్ఫెషనే నేను ఈ వీడియోలో ఒక్కటి చాలా హైలైట్ అన్నాను కదా, ఇదే అది. అసలు ఇది అమెరికాలో కూడా ఏదో ఇస్లామిక్ కంట్రీస్ అంట. సో ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు వస్తుంది కదా, అదే ఆ కన్ఫెషనే. అసలు వీడియో మొత్తంలో హైలైట్. అసలు నా మైండ్ పోయిందా చూసినప్పుడు అయితే ఫస్ట్ టైం. అది అమెరికాలో కూడా కాదు, ఏదో ఇస్లాం కంట్రీస్ అంటే. I live in an Islamic country to an Islamic school, which if y'all know means the guys and gals are separated. And the only way we can even sniff the guy's presence is to talk to them on Insta or whatever. But some freaking how, one of the girls from my class had S. Unfiltered pure S with a guy in one of the girls' bathrooms in the girls' section. And it gets worse. ఇప్పుడు దాకా బానే ఉంటది, ఇంకా వర్స్ట్ గా ఉంటుంది చూడు ఇప్పుడు. Because not only did this happen in 7th grade, but also apparently these two were half siblings, which kind of explains how they were able to meet up. But still, these అర్థమైందా? mother effers got expelled when they found out. But how did they find out? Well, the girl got pregnant. And from what I've heard, it was twins. Oh my God, they actually had the babies. And to this day, I will never find out why she had S in the school bathroom with her half brother. Someone please save me from this freaking life. Help! Half brother? అది హాఫ్ బ్రదర్, స్టెప్ బ్రదర్ కూడా కాదు. స్టెప్ బ్రదర్ కూడా కాదు, వేరే ఏమంటారు, హాఫ్ బ్రదర్ అంటే ఫాదర్ మదర్ ఒకరు కామన్ అంతే. అసలు ఇది నిన్న మైండ్ పోయింది. అది చేసుకోవడమే కాదు, అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది, మళ్ళీ ట్విన్స్ అంట. హాఫ్ సిబ్లింగ్స్ చేసుకున్న ట్విన్స్ వచ్చేదానికి.
నీకే అలాగుంది రియాక్షన్ విన్నప్పుడు? చాలా వీడ్ గా, చాలా చిరాగ్గా. మాక్సిమం ఫేక్ అయ్యి ఉంటాయి ఇవన్నీ, నిజాలు అంత నిజమైతే అయ్యి ఉండదు. నువ్వు ఫేక్ అంటావు అదే నిజమంటావా? ఫేక్ అంటావా? ఏమయ్యా? ఫేకా పక్క? పక్క ఫేక్. Half, not even a step, bro. Half. Some kid jumped off the second story of the school auditorium to avoid getting a Spanish test. We still got the test. నువ్వేమైనా అలాగా అనుకున్నావు ఏంటి ఎప్పుడైనా ఎగ్జామ్ రాయకుండా ఏమైనా చేయడానికి? ఇంట్లో వాడు దూకిసేకి మళ్ళీ ఎగ్జామ్ రాసాడంట, అది హైలైట్. పాపం. పాపం. Let's read one last one. There's this pick me that literally no one likes, not even the teachers. So like last week we had a history test. Everyone loves the history teacher, and the class was dead silent, you know, working hard and stuff. But like near the end of the class, the pick me got up and yelled, "I'm done!" And everyone looked at her, and this boy told her to shut the fuck up. The teacher heard it, and she didn't say anything. So the pick me was complaining how it was unfair and how everyone is so rude, and all the teacher was doing is staring at her. And the pick me said, "That's why you have so many miscarriages." ఓ ఇది చూడలేదు నేను, గుర్తులేదు నాకు. Crazy. The teacher just got back from the hospital after her third miscarriage. The teacher got Papa, up bruh. and smacked her. Then all the girls in the class, including me, got up and beat the shit out of the pick-me. She ran out of class and came back with the principal. But everyone said the pick-me was lying for attention, and people told the principal what the pick-me said about the teacher, so she got suspended. The class made a promise to never speak about what actually happened and to protect the history teacher. I can't tell if you guys are the heroes or the villains of this story, bro. I don't know whose side to take on this one, so I'ma just. సో అరే మేఘా, నువ్వు ఎవరి సైడ్ ఉంటారా? సో అంతే వీడియో. మన అమ్మాయిలు కొట్టుకోటి మనం ఎప్పుడు ఏ సైడ్ ఉండకూడదు. మెజారిటీ ఎక్కువ ఏ అమ్మాయిల వైపు ఉంటే ఆ అమ్మాయిల వైపు వెళ్ళిపోవడమే మనం ఇప్పుడు. వావ్. అక్కడ క్లియర్ గా చెప్పాడు పిక్ మీ అమ్మాయి అమ్మాయిలు కొట్టేదని. కాబట్టి మనం జోలికి అమ్మాయిల విషయాల్లో మనం ఇప్పుడు వెళ్ళకూడదు. సో నీకు ఈ వీడియో ఎలాగున్నది? మంచిగా కన్ఫెషన్లు బాగున్నాయా? ఓకే, మా ఎదురు బాగానే ఉంది. ఇంకా స్ట్రీమ్ ఆపేద్దాం, ఒక 3-4 వీడియోలు చూసేద్దాం అనుకున్నాను. ఒక వీడియో చూసాం అంతే లాస్ట్ కి. నువ్వు వచ్చినప్పుడు ఏం దెనకగాడు లేడు, దెనకగాడు ఉన్నప్పుడే నువ్వు లేవు. ఓకే ఓకే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. హలో గైస్, మళ్ళీ అందరికీ చెప్తున్నాను, మీరు ఏమైనా మంచి ఇంగ్లీష్ కంటెంట్ చూడాలని చూస్తే మీకు ఏం ఛానల్ కావాలంటే డీజే చంద్రాసిటీ. చాలా మంచిగా ఉంటాయి వీడియోస్, చాలా మంచి మంచి వీడియోస్ పెడతాడు. నువ్వు కూడా చూస్తావు అనుకుంటా కదా యూట్యూబ్, చూడవు అసలు? చాలా తక్కువ. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్కి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్, బై బాయ్. ఇంకేంటిదా చేస్తుంది? ఎంత ఇస్తుంది రేటింగ్ వీడియోకి?